హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా చేసుకుందాం అని చెప్పి రాత్రే పెసలు నానబెట్టాను. మాకు ఉత్తి రోజుల్లో అయితే ఇలాంటి టిఫిన్లు చేసుకోవడానికి టైం సరిపోదు. సో అందుకని సెలవు రోజుల్లోనే చేసుకుంటాం. సో ఇప్పుడు 200 గ్రాములు పెసలు నానబెట్టానండి. వాటికి సరిపడా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి, అలాగే ఘాటు కూడా ఉంటాయి. ఒకవేళ ఘాటు లేనివైతే ఇంకొక 2 వేసుకోండి. అలాగే ఇది ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్క. దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా నలగదు. అలాగే చాలామంది ఈ పెసరట్లు పెసర పప్పుతో చేసుకుంటారు, కానీ పెసరపప్పుతో కన్నా పెసలతో చేసుకుంటేనే పెసరట్లు చాలా బాగుంటాయి. సో అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. సో వీటన్నిటికీ సరిపడా ఒక గ్లాసుడు నీళ్లు వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక స్పూన్ అయితే సరిపోతుంది అండి. ఫుల్ స్పూను ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆ బ్యాటరు చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మరీ ముద్దగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అట్టు పెసరట్టు బాగానే వస్తుందండి, పలచగా కూడా వస్తుంది. సో మరీ పలచగా చిక్కగా ఉంటేనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇది పెసరట్టుకి రెడీ అయిపోయిందండి. మరి ఉప్మా కూడా చేసుకోవాలి కదా. ఉప్మా మామూలుగా నార్మల్గా చేసుకోవచ్చు. ఇందులోని మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా ఆవాలు, జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని, తర్వాత మామూలుగా ఉప్మాకైతే మనం ఉప్మా రవ్వ వేయించి చేసుకుంటాం కదా, కానీ ఈ పెసరట్లో వేసుకునే ఉప్మాకి మామూలుగా వేయించకుండా పచ్చి రవ్వతో చేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరట్లు కూడా మనం నూనెతో కన్నా నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే మామూలుగా నూనెతోనే కాల్చుతున్నాను ఇవాళ. సో ఇలాగా ముందుగా ఉప్మా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పెసరట్టు వేసిన తర్వాత దాని మీద మనం ఈ ఉప్మా పెట్టుకుని తింటాం కాబట్టి ముందుగా ఉప్మా కూడా ఇలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మరి పెసరట్టులోకి చట్నీ కావాలి కదా. ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటే కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు వేసి పచ్చడి అండి. ఇది కొబ్బరి పచ్చి పచ్చడి అంటారు. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 స్పూన్లు పెరుగు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో పోపు వేసుకుంటే మనకి ఈ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి. పోపు కూడా మనం వెల్లుల్లి అవి వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మరి పెసరట్టు వేసేసుకుందామా. ఇదిగోండి. సో ఇలాగ బ్యాటర్ తీసుకుని కొద్దిగా ముందు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ని చేసుకుని చక్కగా ఇలాగ పల్చగా మనం పెసరట్టుని వేసుకోవచ్చు. చూసారా. తర్వాత ముందుగానే మనం ఒక 2-3 ఉల్లిపాయలు బాగా సన్నగా కోసుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే పెసరట్టు మీద ఉల్లిపాయ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. బాగా సన్నగా అయితే బాగుంటాయి, మరి పెద్ద ముక్కలైనా అంత టేస్ట్ బాగోదు. కాబట్టి బాగా సన్నగా ఇలాగా వేసుకోవాలి. ముందు జీలకర్ర అందులో కొద్దిగా వేసుకున్నాం కదా, ఇలా పైన జీలకర్ర కూడా వేసుకుంటే పెసరట్టుకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అన్నమాట. జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో
సో ఇలాగా చూసారా, ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కొని మొత్తం అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే పెసరట్టు రెడీ అయిపోతుందండి. అయితే దోశ అలాంటివి అయితే మనం ఏంటంటే రెండో వైపు తిరగేసి కాల్చము. బట్ పెసరట్టు మాత్రం రెండో వైపు కూడా కాల్చుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొద్దిగా పచ్చివాసన వస్తుందండి. సో ఇప్పుడు కాలింది చూసారా, చాలా బాగా ఇలాగా మనం రెడీ తీసేసుకోవడమే. ఒకవైపు రెడీ అయిపోయింది, కాలిపోయింది. దీన్ని తిరగేసి మనం ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాలు అంటే స్లోలోనే కాల్చుకుంటే బాగుంటుందండి ఇది. సో ఇదిగోండి చూడండి, పైకి మనకి కాలినట్టుగా కూడా కనబడుతుంది చూసారా. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలాగా మనం ఇలా ప్రెస్ చేస్తే ఆ బ్యాటర్లోకి వెళ్ళిపోయి చక్కగా ఇంకా పడిపోకుండా ఉంటుందన్నమాట తిరగేసినప్పుడు. ఇప్పుడు ఇలా తిరగేసినప్పుడు మనకి ఇదిగోండి చూసారా, చాలా చక్కగా ఎంత బాగా ఇదేందో. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిందండి. అంటే రెస్టారెంట్స్లో వాటిలో అయితే బాగా ఆయిల్ వేస్తారు, అంత ఆయిల్ వేసుకోకూడదు కదా, ఎలాగైనా అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది మనకి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా రెండో వైపు కూడా కాల్చుకుని దాని మీద మనం ఉప్మా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి పెసరట్టు ఉప్మా కాంబినేషను మనకి తెలిసిందే. బయట ఎక్కువగా మనం తెచ్చుకుని తింటూ ఉంటాం బయట నుంచి, కానీ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. మనకి ఆయిల్స్ అవి వాళ్ళు చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆయిల్స్ కూడా మనం చెప్పలేము, మంచి రెస్టారెంట్స్ అయితే ఏమో కానీ మామూలు చిన్న చిన్న రెస్టారెంట్స్లో రీయూజ్డ్ ఆయిల్ అవి వాడుతూ ఉంటారు. మరి మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మంచి ఆయిల్ని మనం ఇంట్లోనే వేసుకుంటాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రెష్గా తెచ్చుకుని వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి. ఇప్పుడు ఉప్మాని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు మీద. మనం ఉత్తి ప్లెయిన్ పెసరట్టు అయితే 2-3 తినగలం, కానీ పెసరట్టు విత్ ఉప్మా అయితే మాత్రం ఓన్లీ ఒకటే పెసరట్టు తినగలం అండి. సో మరి నెక్స్ట్ వీక్ మీరు కూడా ట్రై చేసి చూస్తారా? చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు ఉప్మా కాంబినేషను. అలాగే ఈ చట్నీ కూడా కొబ్బరి చట్నీ కానీ లేకపోతే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. అల్లం చట్నీ కూడా ట్రై చేయండి. మరి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.